fireproof. There's nothing you can do. So run away, 'cause I am here to stay. You hear me now? You don't wanna be my prey. I'll break you down. You wouldn't last a day. I'm fireproof.
తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాల నురగలా అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా దేవదేవుడే పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మలా మా కోసం మళ్ళీ లాలి పాడేనంట తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా మెడలో తాళవన ప్రతి నిమిషం ఆయువునే పెంచైనా కునుకప్పుడు కుదిరే నీ కన్నులలోన కలలన్నీ కాటుకనై చదివేనా చిన్ని నవ్వు చాలే నంగ నాచి కూనాముల్లో కాలు మింగే మూతి ముడుపు దానా ఇంద్రధనసు దాచి రెండు కళ్ళల్లోనా నిద్ర చెరిపేస్తావే అర్ధరాత్రిరైనా సోనిది ఏ గడియల్లో పుట్టావేనైనా నా ఊహల్లో నా ఊరేగింది నువ్వమ్మా నా బ్రహ్మచర్యం బాకీ చెరిపేసిందమ్మా ఏకాంతం లేక ఏకరువే పెట్టాయే ఏకంగా సంతోషాలన్నీ సెలవన్నది లేక మనతోనే కొనువయ్యే
పవిత్రాత్మా నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహకారమునందరితో ఉండునుగాక. వివాహం అనేది దేవుని యొక్క ఏర్పాటు. ఈరోజు ఈ నూతన వధూవరులు అల్లం ప్రణీతిరెడ్డి, వధువు ఆళ్ళ కీర్తిరెడ్డి వివాహ పంతస్సులో ప్రవేశించబోతున్నారు. కాబట్టి మొట్టమొదటగా భగవంతుడిని ఏకం చేశారు. అలా నా దేవాదేవునికి మనం అందరం కలిసి వందనాలు చెల్లించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, పునీత పౌలు హెబ్రీ క్లాస్ లేక 13-4 వచనంలో వివాహాన్ని గురించి చాలా గొప్పగా తెలియచేస్తున్నాడు. వివాహం అనేది దేవుని యొక్క ఏర్పాటు, మానవుని ఏర్పాటు కాదు. వివాహం అనేది చాలా పవిత్రమైనది, ఉన్నతమైనది. అందుకనే పునీత పౌలు ఇది దేవుని యొక్క ఏర్పాటు, మానవ యొక్క ఏర్పాటు కాదని. మరి ఈనాడు ఇరువురు దేవుని యొక్క ఏర్పాటుతో వివాహ పంతస్సులో ప్రవేశిస్తున్నారు. కనుక వివాహం అనేది దేవుని యొక్క ఏర్పాటు, అలా రెండవది 2 జీవితాలు కలయిక. కాబట్టి ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ మనందరం కలిసి వారి కరతాళాలతో ఆహ్వానించుకుందాము. అందరూ తప్పేట కొట్టండి. ఇక రెండవది మన ఆదికాండం 2వ అధ్యాయంలో చూస్తే దేవుడు సృష్టిని కలుగ చేశాడు. అలానే సృష్టితో పాటు మానవుడు కూడా కలుగ చేశాడు. సృష్టిలో సకల జీవరాశులు కానీ కలిసి 2గా వాళ్ళు సృష్టించడం జరిగింది. మానవుడు కలుగ చేసినప్పుడు మానవుడు ఒంటరి వాడే. అందుకని దేవుడు చూసి మానవుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని స్త్రీని కలుగ చేశారు. ఆనాటి నుంచే దాంపత్య జీవితం ఆరంభమైంది. కాబట్టి ఈనాడు వీళ్ళు దేవుని కృపతోటి ఇరువురుగా కలిసి ఇక్కడికి వచ్చారు. ప్రత్యేకించి వారి కొరకు ప్రార్థన చేద్దాము. అలానే వివాహ జీవితం, కుటుంబ జీవితంలో వివాహ జీవితం ద్వారా కుటుంబ జీవితంలో ప్రవేశిస్తున్నారు. మొదటిది మీరుగా పాటించవలసింది, మీ కుటుంబానికి ప్రభుని ఇంటిలోకి ఆహ్వానించుకోండి.
మనం ఎన్ని గొప్ప కార్యక్రమాలు చేసినా అది ఏనాడు సఫలీకృతం కాదు. ఎప్పుడైతే ప్రభు మనతో ఉంటారో, ముఖ్యంగా మన కుటుంబాల్లో వాసం చేస్తారో ప్రభు మనతో ఉంటారు, ఎల్లప్పుడూ కాచి కాపాడుతారు. కానానుపల్లి వివాహంలో కానానుపల్లి యజమానులు యేసు ఇంటిలోకి ఆహ్వానించుకున్నారు. అలానే మరియ తల్లిని కూడా అనుకోని విధంగా ద్రాక్షారసం అయిపోయింది. అద్భుత విధంగా వారిని మరియ తల్లి యేసు కాపాడారు, తోడుగా ఉండారు. అలానే మీ జీవితంలో కూడా ఎప్పుడైతే ప్రభు వాసం చేస్తుంటారో అన్ని కాలాల్లో అన్ని సమయంలో మీకు తోడుగా నడిపిస్తారు. ఇక రెండవది, దేవుని యొక్క ప్రేమ మీ ప్రేమగా చేసుకోవాలి. ఎలా దేవుడు ఈ లోకంలో ప్రేమ మనతో పంచిపెట్టారో అలానే దాంపత్య జీవితంలో కానీ కుటుంబ జీవితంలో కానీ ప్రేమతో జీవించినప్పుడు ఆ కుటుంబ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. ఇక మూడవది, బిడ్డలను దేవుని బిడ్డలుగా పెంచాలి. తల్లి గర్భం ధరించినప్పుడు బిడ్డ కను వరకు ఆ బిడ్డను కాపాడుతూనే ఉంటుంది. అలానే బిడ్డ పుట్టిన తర్వాత కూడా ఆ బిడ్డని దేవుని బిడ్డగా పెంచాలని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేస్తుంది. కాబట్టి ప్రియమైన నూతనవతులారా, ఎంతో శుభదినం. దేవుడు మీకు ఏర్పాటు చేసిన దాన్ని మీరు ప్రవేశించారు. దేవుని యొక్క సహకారంతో మీరు ముందుగా మీ యొక్క జీవితాన్ని సాగించండి. దేవుడు ఎల్లప్పుడూ కాచి కాపాడుతారు. అలానే ఈ యొక్క ప్రేమ విందులో ప్రభు యొక్క విందులో పాల్గొనడానికి ఆత్మీయంగా మనం చేసిన తప్పులో ప్రభు యొక్క క్షమాపణ కోరుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వనితోను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపను కొంచెనాను ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేస్తుంది. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మేము నా కొరకు మనకర్తైన సర్వేశ్వరుని ప్రార్థింపని ప్రతిమాల్కొంచున. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవములకు చేర్చుదురుగాక. ఏలిన వారా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ఏలిన వారా దయ చూపండి. కార్యక్రమంతో సుస్థిరము చేయము. నీవు సంకల్పించిన ఈ కలెక్టర్ను నీ సహాయముతో విస్తృతంగా ఉంచమని ప్రతిమాలు కొనుచున్నాము. నీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. ఎఫెసీయులకు రాసిన లేఖ
5వ అధ్యాయము 21వ వచనం నుంచి 31వ వచనం వరకు. క్రీస్తునందుగల గౌరవముచే పరస్పరము విధేయులై ఉండుడు. భార్యలారా, ప్రభువునకు విధేయులైనట్లే మీ భర్తలకును విధేయులై ఉండుడు. భర్తకు భార్యపై కల అధికారము క్రీస్తునకు స్త్రీ సభపై అధికారము వంటిది. క్రీస్తే తన దేహమగు స్త్రీ సభ యొక్క రక్షకుడు. కనుక స్త్రీ సభ క్రీస్తునకు విధేయత చూపునట్లే భార్యలు కూడా తమ భర్తలకు సంపూర్ణ విధేయత చూపవలెను. భర్తలారా, క్రీస్తు స్త్రీ సభను ఎట్లు ప్రేమించి దాని కొరకై తన ప్రాణములు అర్పించునో మీరును మీ భార్యలను అట్లే ప్రేమింపుడు. ఆమెను వాక్కుచే కడిగి శుద్ధి చేసి పవిత్రపరచుటకు ఆయన అట్లు చేసెను. మచ్చ కానీ ముడత కానీ మరేది కానీ లేకుండా ఆమెను తనకు దివ్యముగా సమర్పించుకొనుటకు, ఆమె పవిత్రముగాను నిర్దోషిగాను ఉండుటకు ఆయన అట్లు చేసెను. తమ దేహములను తాము ప్రేమించున్నట్లే పురుషులు తమ భార్యలను కూడా ప్రేమించవలెను. ఏలైనా తన భార్యను ప్రేమించు వ్యక్తి తనను తాను ప్రేమించుకొనును. ఎవడును తన దేహమును ద్వేషింపడు కదా. దానికి బదులుగా క్రీస్తు స్త్రీ సభ విషయంలోనూ వర్తించినట్లే వాడు దానిని పోషించుచు దాని విషయమై శ్రద్ధ వహించును. ఏలైనా మనము ఆయన శరీరములో సభ్యులమే కదా. ఇందువలనే పురుషుడు తన తల్లిదండ్రులను వదిలి భార్యతో ఐక్యమగును. వారు ఇరువురును ఒకే వ్యక్తిగా ఐక్యమగుదురు. ఇది ప్రభువు వాక్కు. యోహాను సువార్త 2వ అధ్యాయం 1వ వచనం నుండి 11వ వచనం వరకు. 2 దినములు గడిచిన పిదప గలిలయలోని కానాపల్లిలో ఒక పెళ్లి జరిగెను. యేసు తల్లి అచ్చట ఉండెను. యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు ఆహ్వానింపబడిరి. అచ్చట ద్రాక్షారసము తక్కువ పడగా యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదు అని ఆయనతో చెప్పెను. స్త్రీ, అది నాకేమి నీకేమి, నా గడియ ఇంకనూ రాలేదు అని యేసు పలికెను. ఆ తల్లి సేవకులతో ఆయన చెప్పినట్లు చేయడు అనెను. యూదుల ఆచారం ప్రకారము శుద్ధీకరణకై అక్కడ 6 రాతి బాణలు ఉండెను. ఒక్కొక్క బాణలో 2-3 కడవల నీరు పట్టును. ఆ బాణలు నీటితో నింపుడు అని యేసు వారిని ఆజ్ఞాపించెను. అట్లే వారు వారిని అంచుల వరకు నింపిరి. అంతటా ఆయన, మీరు ఇప్పుడు విందు పెద్ద ఎద్దు కొంచెం ఉంచుకొని పొండు అని చెప్పగా వారు అట్లే తీసుకొని పోయిరి. విందు నడిపడి పెద్ద ద్రాక్షారసముగా మారిన ఆ నీటిని రుచి చూచెను. అది ఎక్కడి నుండి వచ్చునో అతనికి తెలియదు. ఆ నీరు తెచ్చిన సేవకులకు మాత్రం అది తెలియను. కనుక అతడు పెళ్లి కుమారుని పిలిచి, ఎవడైనను మొదట శ్రేష్టమైన ద్రాక్షారసమును ఇచ్చును, అందరూ మత్తుగా త్రాగిన పిమ్మట తక్కువ రకపు రసమును ఇచ్చును, కానీ నీవు శ్రేష్టమైన ద్రాక్షారసమును ఇప్పటి వరకు ఉంచితివి అని పలికెను. ఈ విధముగా యేసు గలిలయలోని కానాను పల్లెలో తన మొదటి అద్భుతమును చేసి తన మహిమను ప్రదర్శించెను. శిష్యులు ఆయనను విశ్వసించిరి. ఇది క్రీస్తు సువిశేషము. బైబిల్ గ్రంథంలో వివాహం గురించి ఒక వాక్యం రాయబడింది. ఇది దేవుడు ఏర్పాటు చేసినటువంటి దినం అని చెప్పేసి రాయబడింది. ఈ రోజున మన మధ్యలో నూతన వధూవరులు ప్రణీత్ రెడ్డి, కీర్తి రెడ్డి దేవుని నామంలో పితా, పుత్ర, పవిత్రాత్మల పేరట మరి వివాహం ద్వారా ఒకటి కాబోతున్నారు. దేవుని ఏర్పాటు అని చెప్పేసి నేను చెప్తున్నాను. ఆ దేవుని ఏర్పాటులో కూడా మన తెలుగు అక్షరాలు ఎట్లా అయితే పక్క పక్కనే ఉన్నట్లుగా తెలుగు అక్షరాలు మొదటి 2 అక్షరాలు ఆ అన్నట్టుగా ఈ రోజున వివాహం చేసుకోబోతున్నటువంటి వీళ్ళ కుటుంబాల పేర్లు కూడా పక్క పక్కనే ఉన్నాయి. అది మీరు గుర్తించారా? ఈ రోజున అల్లం వాళ్ళ పెళ్ళి, తర్వాత ఆళ్ళ వాళ్ళ పెళ్ళి. మరి అల్లం వారి ఇంటి పక్కనే ఆళ్ళ వాళ్ళు చేరుతున్నారు. ఆ 2 అక్షరాలు కలిశాయి. మరి ఈ శుభ సందర్భంలో మీ ఇరువురికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. ఇది దేవుడు ఏర్పాటు చేసినటువంటి దినం. ఓసారంట ఒక భర్త హడావుడిగా బజార్ నుంచి ఇంట్లోకి వచ్చాడు. వచ్చి భార్యతో, ఏమే మనకు పెళ్లి చేసినటువంటి ఫాదర్ గారు, మనకి పెళ్లి చేసినటువంటి స్వాములు వారు చనిపోయారంట అని చెప్పేసి హడావుడిగా ఇంటికి వచ్చి భార్యతో భర్త చెప్పాడు.
అప్పుడు భార్య ఏమన్నదో తెలుసా? ఆ పాస్టర్ గారు, ఆ ఫాదర్ గారు, ఆ సాములు చచ్చిపోతే భార్య ఏమన్నదంటే, చేసిన పాపం ఊరికినే పోదు కదా అన్నదంట. అంటే పెళ్లి చేసినటువంటి వాళ్ళం మేము, ఇక్కడ ఉన్నటువంటి గురువులం అందరం కూడా మీరు బావుగా ఉండాలని చెప్పేసి కోరుకుంటాం. మరి ఈ సందర్భంలో మీరు శాశ్వతముగా జీవిత అంతం వరకు కూడా మీరు కలిసిమెలిసి ఉండాలి అని చెప్పేసి మేమందరం కూడా కోరుకుంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం. పెట్టుకోవాలి. ఆ ప్రమాణం ఏంటంటే, కష్టములోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యములోను నేను నీకు ప్రామాణికముగా ఉంటాను అని చెప్పేసి చేతిలో చేయి వేసి ఒకరు ప్రమాణం చేస్తారు. ఈ ప్రమాణం దేవుని సమక్షంలో జరుగుతుంది, గురువుల మధ్య జరుగుతుంది, పెద్దల మధ్యలో జరుగుతూ ఉంది. కాబట్టి మీరు ఎప్పుడూ కూడా ఈ రోజు మిమ్మల్ని ఆశీర్వదించి వెళ్తున్నాం. రేపటి నుంచి మీరు మరి జీవిత కాలం వరకు కూడా కలిసిమెలిసి జీవించండి. మరి ఈ రోజున మేమందరం కూడా ఈ ప్రత్యేకంగా ఈ వివాహ వేడుక సమయంలో మిమ్మల్ని ఆశీర్వదిస్తూ మీరు పిల్లా పాపలతో ఐశ్వర్యములతో కలకాలము కూడా సంతోషముగా మంచి కుటుంబముగా, మంచి క్రైస్తవ కుటుంబముగా జీవించాలని చెప్పేసి మేము కోరుకుంటూ మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. నాథుడు మీ ప్రేమను హేరాళముగా ఆశీర్వదించుచున్నారు. జ్ఞానస్థానం ద్వారా వారు ఇదివరకే మిమ్ము పవిత్రపరిచి ఉన్నారు. ఇప్పుడు ఈ దేవద్రణమానం ద్వారా వారు మీకు ఇంకనూ అధిక వరములను వసగచున్నారు. మీరు వివాహ బంధం నందు నిరంతరము ప్రామాణికముగా ఉండి మీ బాధ్యతలు నెరవేర్చుటకు వారు మీకు తగిన శక్తిని ప్రసాదించుతున్నారు. కాబట్టి మీ ఉద్దేశమును తెలుసుకొనుటకు ఈ పవిత్ర సంఘం ఎదుట మేము ప్రశ్నించుచున్నాను. అల్లం ప్రణీత్ రెడ్డి, ఆళ్ళ కీర్తిరెడ్డి, మీరు ఎట్టి నిర్బంధం లేకుండా ఇష్టపూర్తిగా జీవించటకు వచ్చి ఉన్నారా? అవును, వచ్చిచున్నాము. జీవితకాలమంతయు ఒకరినొకరు ప్రేమించి గౌరవించుకొనుచు భార్యాభర్తలుగా జీవింప సిద్ధముగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నాము. దేవుడు ప్రసాదించు సంతానమును ప్రేమతో స్వీకరించి క్రీస్తునాథ నియమమును తిరుసభ చట్టం అనుసరించి పెంచుటకు సిద్ధముగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నాము. మీరు వివాహ పంతస్థులో ప్రవేశింప అంగీకరించుచున్నారు. కావున దేవుని సముఖమున తిరుసభ ఎదుట చేతిలో చేయి వేసి మీ సమ్మతమును వెల్లడించండి. అల్లం ప్రణీత్ రెడ్డి అయిన నేను, ఆళ్ళ కీర్తిరెడ్డి అయిన నిన్ను భార్యగా చేకొనుచున్నాను. కష్టములోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యములోను నీకు ప్రామాణికముగా ఉన్నానని మాట ఇచ్చుచున్నాను. ప్రతినిత్యము నిన్ను ప్రేమించి గౌరవించుదను. ఆళ్ళ కీర్తిరెడ్డి ఆయన నేను అల్లం ప్రణీత్ రెడ్డి ఆయన నిన్ను భర్తగా చేకొనుచున్నాను. కష్టములోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యములోను నీకు ప్రామాణికముగా ఉంటానని మాట ఇచ్చుచున్నాను. ప్రతినిత్యము నిన్ను ప్రేమించి గౌరవించుదను. తిరుసభ సమక్షమున మీ సమ్మతమును వెల్లడి చేసితిరి. ఏలిన వారు దయతో దాన్ని దృఢపరిచి మీకు సంపూర్ణ ఆశీర్వాదమును దయచేదురుగాక. సర్వేశ్వరుడు జతపరిచిన దానిని మనుషులు వేరుపరపకుందురుగాక. విచ్చేసినటువంటి వీరిపై పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆశీర్వాదాలు రావాలి అని తాళి ధరించబోతున్నటువంటి శుభ సమయంలో ఈ తాళిని ఆశీర్వదించండి. దీన్ని వసుగు ఈ వరుడు స్వీకరించి వధువు ఎల్లప్పుడూ పరస్పర ప్రేమను చూపుకొచ్చు, ఒకరిని ఒకరు గౌరవించుకొనొచ్చు, క్రీస్తునాథుని సమాధానమందు జీవింతురుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. నా ప్రేమ బంధమునకు గుర్తుగా ఉన్న ఈ తాళిని ఎల్లప్పుడూ ధరింపుము. జీవితాంతము వరకు నేను నీకు ప్రామాణికంగా ఉండును. పితా పుత్ర రెండోది పవిత్రాత్మ మూడోది.
నాకు తోడ్పడుదురుగాక. ప్రణీత్ రెడ్డి నీ ప్రేమ బంధములకు గుర్తుగా ఉన్న ఈ తాళిని మన వివాహ జ్ఞాపకార్థముగా ఎల్లప్పుడూ ధరించును. పితా పుత్ర పవిత్రాత్మ నాకు తోడ్పడుదురుగాక. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమములే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే ముగిసే ప్రియమైన హృదయమే యేసే పరచిన దీనమే మన కన్నులకు ఆశ్చర్యమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే మనము అర్పించి బలి సర్వశక్తి గల పితే సర్వేశ్వరునికి ప్రీతికరమనుట్లా ప్రార్థించండి. కొరకు మేము అర్పించి అప్రదయతో స్వీకరింపము. నీవు పెద్ద మనసుతో ప్రారంభించిన ఈ బంధము నీ అనుగ్రహంతో చిరకాలం వచ్చినట్లు దీవించము. మా నాథుడై క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదాము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను నీకు కృతజ్ఞతావము, న్యాయము, ధర్మం, రక్షణదాయకము ఏలయనా నీ వాహ పొందుక మాధు సమైక్యత కాడిగాను ఎప్పటికీ విడిపోనట్టు ప్రేమ బంధంగా రూపొందించేది. తద్వారా పవిత్రమును దివ్య ఫలములను అద్భుత విధముగా సార్థకమనుస్తున్నావు. విధుల జన్మం ద్వారా ప్రపంచ అందముగా రూపొందించినది. మా ప్రభు క్రీస్తు ద్వారా జ్ఞాన శ్రమలు వారు పొందు నూతన జన్మరీతులు నిరతము స్థుతి పొందుతున్నారు, నీ స్థుతులు పొందుతున్నారు. వారితో కలిసి మేము నీ మహిమను కీర్తించుట ఎట్లనగా కానుకలను మీ సముఖమునకు తెరిచియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచమున ఇవి మానాడును నీ కుమారుడునైనా యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, వారు మీరందరూ తీసుకొని భుజింపుడు. ఏలయా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగని భోజనానంతరము పాత్రమునందుకొని ఈ కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుట పరిహారమునకై దారబోయబడును. దీనిని జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము.
పాటులను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేచేయుదురని ఎదురు చూచు మేన్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అవని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయ చూపుము. నీవు ఎన్నుకున్న ఆ పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమ్మాతతోనూ ధన్యులైన నీ అపోస్తలతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతరికి నీ శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీ సభను, మీ సేవకుడుకు మా ఫ్రాన్సిస్ పాపు గారిని, మా భాగ్య పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. మీ చిత్త ప్రకారము మీ సముఖమును కూడి చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుడు. దయగల తండ్రి, నలుదిశల చెదరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనము. అల్లం వారి కుటుంబంలో ఆళ్ల వారి కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయండి. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయంది ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకునుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేళ్లను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. సర్వేశ్వర మానవుని మీ పోలికగా సృష్టించితిరి. భార్యాభర్తలు ప్రేమయందును శరీరమందును ఏకమై ఈ లోకమున తమ విధిని నెరవేర్చుటకుగాను వారిని స్త్రీ పురుషులనుగా చేసితిరి. సర్వేశ్వర మీ ప్రేమయందు సంకల్పమును వ్యక్తము చేయుటకు ఆదిలో స్త్రీ పురుషులను వివాహ బంధమందు ఐక్యపరచితిరి. ఈ వివాహ బంధము మీరు మీ ప్రజలతో చేయ ఉద్దేశించిన
వడంబడిగా సమర్పించుకుందురుగాక. కుటుంబమును పోషించి బిడ్డలను సువిశేష నియమము ప్రకారము పెంచుచు వారిని మోక్షవాసు అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపగా నీ శ్రీ ఒకరికొకరు సమాధానం దివ్య ప్రసాద క్రమము దయచేసి గమనించండి. శ్రీక్రీస్తు విందుకు వేళాయెగా, రయమున రారండి ప్రియ సంఘమా. శ్రీక్రీస్తు విందుకు వేళాయెగా, రయమున రారండి ప్రియ సంఘమా. కమ్మని విందిది కడరా విందిది, అమృత విందిది లోకొందమా. కమ్మని విందిది కడరా విందిది, అమృత విందిది లోకొందమా. ప్రీతితో ప్రియముగా పాల్గొందమా. శ్రీక్రీస్తు విందుకు వేళాయెగా, రయమున రారండి ప్రియ సంఘమా. శ్రీక్రీస్తు విందుకు వేళాయెగా, రయమున రారండి ప్రియ సంఘమా. సమభావములో సమతను పంచి ప్రేమను పెంచే విందిది. సమభావములో సమతను పంచి ప్రేమను పెంచే విందిది. తరతము వేదము విడనాడి తన్మయ విందులో పాల్గొనుడి. తరతమ వేదము విడనాడి తన్మయ విందులో పాల్గొనుడి. శ్రీక్రీస్తు విందుకు వేళాయెగా, రయమున రారండి ప్రియ సంఘమా. శ్రీక్రీస్తు విందుకు వేళాయెగా, రయమున రారండి ప్రియ సంఘమా. ఈ విందులో పూజ్య గురువులుగా ఉన్నటువంటి 12 గోత్రముల సంఘ పెద్దలు, దేవదూతలు, పరిశుద్ధులు అందరూ కలిసి
అల్లం ప్రణీత్ రెడ్డి మరియు కీర్తి రెడ్డిల వివాహమునకు ఆమోదము తెలిపి ఈ దినమున శుభకార్యమును జరిపించుచుండగా ఈ ఉత్సవం అంతటితో పరిశుద్ధ దేవుని యొక్క కృపానుగ్రహములను ఇక్కడ ముమ్మరముగా ఇవ్వటానికి వీరు ఇరువురు వారి జీవితకాలం అంతయు దేవుని మహిమపరచి ఎల్లవేళలా ఆయనకు కృతజ్ఞత కలిగి ఉండటానికి ఉపదేశమును చేయుటకు వచ్చిన కొమ్మారెడ్డి ఇన్నారెడ్డి ఫాదర్ గారికి, పెంటారెడ్డి రాజారెడ్డి ఫాదర్ గారికి, థామస్ రెడ్డి ఫాదర్ గారికి, చిన్నపరెడ్డి ఫాదర్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. వివాహము ఇక్కడ చేయాలి అని సంకల్పించిన దగ్గర నుంచి ప్రతి క్షణము వెన్నంటి ఉంటూ అన్నింటిలో తన సహాయ సహకారాలు అందిస్తూ ఇవాళ కూడా టైం చూసుకుంటూ అటు దేవుని మహిమపరుస్తూ ఇటు తల్లిదండ్రులను ఆనందపరచాలనే సమయానికి వివాహాన్ని జరిగించిన విచారణ గురువులైన ఫాతిమారెడ్డి ఫాదర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే ఈ వివాహమునకు అల్లం జయప్రకాష్ రెడ్డి అనురాధల తరపున మరియు ఆళ్ళ శ్రీనివాస్ రెడ్డి గారి కవితల తరపున వచ్చిన బంధువర్గ జనములకు, సన్నిహితులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఈ వివాహ మహోత్సవంలో ప్రత్యేకంగా ఏకమై తమ దీవెనలను అందించిన కన్యాస్త్రీలకు, విచ్చేసినటువంటి పెద్దలకు, డెకరేషన్ చేసినటువంటి సిస్టర్స్కు, పాటలు పాడిన అంతోన్ ప్రసాద్ వారి బృందమునకు మరియు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ రెండు కుటుంబముల తరపున కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. వివాహం అయిపోయిన తర్వాత విందు భోజనం ఆరగించవలసినదిగా మనవి. థ్యాంక్ యూ. ప్రేమతో ఆదుకొనుము. పవిత్ర బంధమును నీవు ఐక్యపరిచిన వారిని ఒకే ప్రేమ ఏకము చేయమని బ్రతిమాలుకొనుచున్నాము. మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. దైవాశీస్సులకై శిరమల వంచి అందరం కలిసి ప్రార్థించుదాము. నిత్య పిత అయిన సర్వేశ్వరుడు మేము పరస్పర ప్రేమలో ఒకే హృదయములను చేసి క్రీస్తు సమాధానం మీలో మీ గృహములందును ఎల్లప్పుడూ ఉన్నట్టు అనుగ్రహింతురుగాక. సంతానవరము, స్నేహితులాదరము, సమజనులతో సమాధానం మీకు లభించునుగాక. దేవుని ప్రేమ సాక్షులుగా జీవించు మీరు ఈ లోకములు ఆదించిన పేద సాధలే మేము పరలోక నిత్య నివారకు ఆహ్వానితురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మేము ఆశీర్వదించి ఎల్లప్పుడు కాచి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి.
దేశమే కలలు పంచే తీరే చిలికి చిరునవ్వులే మునుపు కనుగొనని ఆనందమేతో కలిగే నాలోన ఈ వేళనే ఎగిసి ఉప్పొంగి ఊహల్లో మునిగి ఉన్నానే పలకరించే ఆసే పరవశాన్ని పెంచే చిలిపి కేరింతలా కలవరింతే తరిని పరుగులెత్తే మనసే ఒడిసి పట్టేదేలా నాలోనే దాగి నిలువించు నన్నే తట్టి లేపింది నీవే సుమా ఇంత అందంగా లోకాన్ని నేడే చూస్తున్నా నేనేనా ఇది అంటూ అనిపించిన అవునవును నేనే మరి కాదా చిత్రంగా నాకేనే కనిపించిన కవ్వించే చిత్రాన్నయ్యాగా నా దారినే మళ్ళించిన తుళ్ళింతలా వరదలా పాదాలనే
చెప్పాలి. పేరేంటమ్మా? ప్రణీత్ రెడ్డి. ఏం పిలుస్తారు? అదే చెప్పు మీ బావతో. డాడీ చెప్పు. డాడీ పేరేంటి? మా మరదలు. నీ పేరు చెప్పమన్నా. నా పేరు ప్రణీత్. మీ భార్య పేరు చెప్పు. ప్రణీత్ రెడ్డి. కీర్తి రెడ్డి. కీర్తి అని పిలుస్తా. కీర్తి అనే పిలుస్తాను. చెప్పు. కీర్తితో వచ్చా, మావిడితో వచ్చా. నేను నా భార్య కీర్తితో సత్కుటుంబంతో వస్తున్నాం లోపలికి. చెప్పు. చెప్పు. సత్కుటుంబంతో వస్తున్నాం. చెప్పారు. ఏంది మేము పెట్టావు కదా ఇంక పెట్టరా? ఏంద్రా ఇది? అమ్మా కొత్త భూమిపై ఉన్నానా, ఏదో వింత రాగమే విన్నానా. వేరే కొత్త భూమిపై
ఉన్నానా ఏదో వింత రాగమే విన్నానా పలికే పాలకూవతో కులికే పూల కొమ్మతో కసిరే వెన్నెలమ్మతో స్నేహం చేసా ఎగిరే పాల వెల్లితో నడిచే గాజు బొమ్మతో పొందం ముందు జన్మదా ఏమో బహుశా హోయినా 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 ఇక ఏదేమైనా మీతో చిందులు వేయనా వేయనా హోయినా 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 కలకాలం మీతో కాలక్షేపం చేయనా చేయనా I caught the feels this summer. But you're one of a kind, no other. Be my sweetie, be my sugar. Had enough as a one-side lover. I think I caught the feels this summer. But you're one of a kind, no other. Be my sweetie, be my sugar. Had enough as a one-side lover. Yeah. జీవితానికి రెండో ప్రయాణముందని దారి వేసిన చిట్టి పాదమా నా జాతకానికి రెండో భాగముందని చాటి చెప్పిన చిన్ని ప్రాణమా గుండెల్లోనా రెండో వైపే చూపి సంబరానా ఉంచవేనేస్తామా నాలో నాకే రెండో రూపం చూపి దీవించిందే నీలో పొంగే ప్రేమ వెలిగే వేడు కవ్వనా కలిసే కాను కవ్వనా పెదవుల్లోన నింపనా చిరుదరాసం ఎవరో రాసినట్టుగా జరిగే నాటకానికి మెరుగులు దిద్దిదయ్యనా ఇహ నా వేషం హోయినా 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 ఇక ఏదేమైనా మీతో చిందులు వేయనా వేయనా హోయినా 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 కలకాలం మీతో కాలక్షేపం చేయనా చేయనా వేరే కొత్త భూమిపై ఉన్నానా ఏదో వింత రాగమే విన్నానా వేరే కొత్త భూమిపై ఉన్నానా ఏదో వింత రాగమే విన్నానా Perfect gift for your loved ones. Saregama Karwa Telugu. You're my sunshine, you're my moonlight, you are stars in the sky. Come with me now, you have my desire. Nakora, Nilara, Aradya. మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగా దోచావే ఏ వందల కొద్ది పండగలున్నా వెన్నెల మొత్తం నిండుగా ఉన్న ఆరాధ్య ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య ఆరాధ్య
పాట చేరాలి నీ దాకా నీ చిన్ని మెడవంపులో సాగాలి ఆట తేడాలు తేలాక గెలిచేది ఎవరే బిడ్డో ఇలాగే ఉండాలి నీతోనే దూరాలు తీరాలు లేవే ఆరాధ్యా ఆరాధ్యా నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్యా 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 నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్యా ఏదో అనాలంది ఇంకా వినాలంది నీ ఊహ మల్లింపులో నా దాకా చేరింది నాకు కూడా బాగుంది నీ ప్రేమ కవ్వింపులో నీలానే అంటానే నువ్వంటూ నేనంటూ నేనే మనసారా చలితారా నా గుండెని మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగా దోచావే ఏ వందల కొద్ది పండగలున్న వెన్నెల మొత్తం నిండుగా ఉన్న ఆరాధ్యా నా ఆరాధ్యా నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్యా ఆరాధ్యా నా ఆరాధ్యా నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్యా నచ్చావులే నచ్చావులే ఏ రోజు చూశానో ఆ రోజే నచ్చావులే నచ్చావులే నీ కొంటే వేషాలే చూశాకే తడబడని తీరు నీదే తెగబడుతూ దూకుతావే ఎదురు పడి కూడా ఎవరోలా నన్ను చూస్తావే బెదురు మరి లేదా అనుకుందే నువ్వు చేస్తావే నచ్చావులే నచ్చావులే ఏ రోజు చూశానో ఆ రోజే
తెలుసనుకుంటే అంతలో అర్థం కావే, పొగరుకే అణుకువే అద్దినావే. పద్ధతే పరికిణిలోనే ఉన్నదా అన్నట్టుందే, అమ్మడు నమ్మితే తప్పు నాదే. నన్నింతలా ఏ మార్చినా ఆ మాయ నీదే. నచ్చావులే నచ్చావులే ఏ రోజు చూసానో ఆ రోజే. పైకలా కనిపిస్తావే, మాటతో మరిపిస్తావే, మనసుకే ముసుగునే వేసినావే. కష్టమే దాటేస్తావే, ఇష్టమే దాచేస్తావే, లోపలో లోకమే ఉంది లేదే. నాకందులో ఏ మూలనో చోటివ్వు చాలే. కనబడని తీరు నీదే, దిగబడుతూ దూకుతావే, ఎదురుపడి కూడా ఎవరోలా నన్ను చూస్తావే. బెదురు మరి లేదా అనుకుందే నువ్వు చేస్తావే. నచ్చావులే నచ్చావులే ఏ రోజు చూసానో ఆ రోజే. నచ్చావులే నచ్చావులే నీకుంటే వేషాలే చూసాకే. విడుమొరటోడు అని వాళ్ళు వీళ్ళు ఎన్నెన్ని అన్న పసి పిల్లవాడు నవ్వాడు. విడుముండోడు అని ఊరు వాడ అనుకున్న గాని మహారాజు నాకు నవ్వాడు. మాట పెడుసైనా మనసులో వెన్న రాయిలా ఉన్నవాడిలోన దేవుడెవరికి తెలుసును నాకన్నా. సూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సవే. మెత్తాని పత్తి పువ్వుల మరేసంటాడే నా సవే. ఎర్రబడ్డ కళ్ళలోన కోపమే నీకు తెలుసు, కళ్ళలోన దాచుకున్న చెమ్మ నాకే తెలుసు. కోరమీసం రుబ్బుతున్న రోషమే నీకు తెలుసు, మీసమెనక ముసురుకున్న ముసినవ్వు నాకు తెలుసు. అడవిలు పులిలా సర 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 చివరి గడమే నీకు తెలుసు. అలసిన రాత్రి ఒడిలో చేరి కలవాచడమే శ్రీవల్లికి తెలుసు. సోసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సమే. మెత్తాని పత్తి పువ్వుల మరేసంటోడే నా సమే. గొప్ప గొప్ప
పేరెట్టి నేనెట్ట పిలిచేది తలిచేది నా ఇంటి పెనువిటివే. పొట్టెట్టి ముద్దెట్టి నన్ను చేరదీసిన దేవుళ్ళ సరిసాటివే. నా బంగారి మావా, నా బలశాలి మావా, నా మెల్లోని నల్ల పూసల్లో మణి పూసవే. నా సుడిగాలి మావా, ఇసింత నన్నట్ట పోనీ పోనీయవు, కుసింత పంచేయనీయవు. ఎంతోడివే గాని సంతోడివే నువ్వు, ముద్దిస్తే మారాపు చెయ్యవు. గాలి కౌగిల్లుగా జట్టు ముట్టేసి ఉంటావు, ఊపిరాడ నీవు రయ్యా. నా పుట్టు మచ్చలకు తోడబుట్టినావు, నీకు నాకు దిష్టి తీయ. అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా నీకు నా మీనా, అంత ఇష్టమేందయ్యా నీకు. ఇసింత నన్నట్ట పోనీ పోనీయవు, కుసింత పంజేయనీయవు. ఎంతోడివే గాని సంతోడివే నువ్వు, ముద్దిస్తే మారాము చెయ్యవు. గాలి కౌగిల్లుగా జట్టు ముట్టేసి ఉంటావు, ఊపిరాడ నీవు రయ్యా. నా పుట్టు మచ్చలకు తోడబుట్టినావు, నీకు నాకు దిష్టి తీయ. అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా నీకు నా మీనా, అంత ఇష్టమేందయ్యా నీకు. కలలకు రారాజై వెలసిన వంట, ఈ పూట పుట్టినవు నువ్వు, అది అచ్చంగా పున్నమి అయ్యుంటాదంట. వెలకట్టలేనన్ని వెలుగుల్ని నాకంట పోయించిన వంట నువ్వు. ఎత్తుకొండ మీది కోహినూరే కాదు, గుండె లోతు ప్రాణమైన ఇస్తావు. అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా నీకు నా మీనా, అంత ఇష్టమేందయ్యా నీకు. అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా నీకు నా మీనా, అంత ఇష్టమేందయ్యా నీకు. ప్రేమలో హాయి ఉందో, ప్రేమలో బాధ ఉందో, నిజంగా ఏది ఉన్నా నువ్వే నా ప్రేమ అన్నా. ప్రేమను ఆపే గట్టు లేదట, గుట్టు లేదట, చుట్టూ పక్క చూడబోదట. ప్రేమను కొలిచే పరికరాలని, సాధనాలని ఇంకెవరూ కనిపెట్టలేదట. ఓ చల్ చల్ చల్లోనా, ఆ ఊపులోనే చల్లోనా, ఆ వైపుగానే చల్లోనా, ఆపిన ప్రవాహాల పరుగాగునా. చల్లోనా, ఆ ఊపులోనే చల్లోనా, ఆ వైపుగానే చల్లోనా, ఆపిన ప్రవాహాల పరుగాగునా. ఈ ప్రేమే ధ్యేయమై, వెయ్యేళ్ళ ఆయువై, ప్రాణాల వాయువై, వెళ్ళాలి వేగమై.
పుస్తకాని వంట నీలో మాట మాటకింకా ఒక్కో ముద్దు ఇచ్చుకుంటా నువ్వే పరిమళాలు చిందే కవితల పుస్తకాని వంట నీలో మాట మాటకింకా ఒక్కో ముద్దు ఇచ్చుకుంటా ఈ ప్రేమే ధ్యేయమయములో వెయ్యేళ్ళ ఆయుధములో ప్రాణాల వాయువైపు వెళ్ళాలి వేగమై ఈ ప్రేమే ధ్యేయమయంగా వెయ్యేళ్ళ ఆయుధమే నా ప్రాణాల వాయువైపు వెళ్ళాలి వేగమై వేగమై రంగు రంగు పువ్వులున్న అందమైన తోటలో ఇప్పుడే పూసిన కొత్త పువ్వులా 7 రంగులొక్కటై పరవశించు వేళలో నేలకే జారిన కొత్త రంగులా వానలా వీణలా వాన వీణవాణిలా గుండెలో పొంగిన కృష్ణవేణిలా ఒంటరి మనసులో వంపి వెళ్ళకే అలా సరిగమల్ని తీయగా ఇలా ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళా ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళా రంగు రంగు పువ్వులున్న అందమైన తోటలో ఇప్పుడే పూసిన కొత్త పువ్వులా 7 రంగులొక్కటై పరవశించు వేళలో నేలకే జారిన కొత్త రంగులా కాటుకే కన్నులా మారగా పగలిలా అర్ధరాత్రిలా నవ్వితే నువ్వలా మెల్లగా మిలమిలా కలవరం గుండెలో కలతపూతలా రాయలోరి నగలలోంచి మాయమైన మణులిలా మారిపోయేనేమో నీ 2 కళ్ళలా నిక్కమైన నీలమొకటి చాలు అంటూనే మన నిన్ను చూసే రాసినాడలా ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళా ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళా కలలలో కోమలా నడవకే నువ్వలా కలలలో కోమలా పాదమే కందితే మనసు విలవిలా విడువకే నువ్వలా పలుకులే గలగల పెదవులే అదిరితే గుండె గిలగిలా అంతులేని అంతరిక్షమంతు చూడకే అలా నీలమంత దాచిపెట్టి వాళ్ళు కన్నులా ఒక్కసారి గుండెలోకి అడుగు పెట్టి రాయిలా ప్రాణమంత పొంగిపోయేలా ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళా ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళా చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు ఊరికే ఉండదు కాసేపు అస్తమానం నీలోకమే నామై మరపు చేతనైతే నువ్వే నన్నా నానెత్తర కులాసా నీ కలలకి చేసా నీ కోసం వయసు వాకిలి కాసా పోగేశా నీ గుండెకు అచ్చేసా నీ రకకు రంగం
ಮುಂಚಾನಿಟ್ಟ ಒಂದು ಕೋಟ್ಲ ಸೊಗಸಿರಿ ಆಸ್ತಿಗಾಲೆ ಸುಕೋ ಕೊಸರೆ ಕೊಸರೆ చిరరాముతుల దాడి ఇష్టమేని సందడి ముట్టడించి ముట్టేసుకోలేవా ఓసారి చేసారే ఏ బంగారు నక్లీసు నా ఒంటికి నచ్చట్లే నీ కౌగిలితో నన్ను సింగారించురా ఏ వెన్నెల జోలాలి నన్ను నెత్తరు పుచ్చట్లే నా తిప్పలు కొంచెం ఆలోచించు ఎందుకు పుట్టిందో పుట్టింది ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది పుడతాని పిచ్చి పట్టింది ఈ పేరు పెట్టింది వయ్యారం ఓడి కట్టింది గోరింట పెట్టింది సామికి ముక్కులు కట్టింది చుట్టమల్లే చుట్టేస్తాంది చుట్టేస్తాంది చుట్టమల్లే చుట్టేస్తాంది చుట్టమల్లే చుట్టేస్తాంది కుంటరి చూపు ఊరికే ఉండదు కాసేపు హే గోదారి గట్టు మీద రామసలకావే ఓ కోరింటా కెట్టుకున్న సందా మామావే గోదారి గట్టు మీద రామసలకావే కోరింటా కెట్టుకున్న సందా మామావే ఊరంతా చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుంది నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కురే నీతోటి కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటారే గోదారి గట్టు మీద రామసలకనే కీ పెట్టి గింజుకున్న నీకు దొరకనే హే విస్తరి ముందేసి పస్తులు పెట్టావే తీపి వస్తువు చుట్టూ తిరిగే ఈగను చేశావే చీచీ చేసి కేలేని మొగుడు గారండాయ్ గుయ్ 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 అంటూ మీదికి రాకుండా వై 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 గంపెడి పిల్లలతో ఇంటిని నింపావే సాపాదిండు సంసారాన్ని మేడెక్కించావే ఇరుగు పొరుగు ముందు సరసాలు తండా జాకెట్టి పడుకోరే కుక్కలాగా మీ వాళ్ళు ఏం చేస్తాం ఎక్కేస్తాం ఇట్టాగే డాబాలు పెళ్ళయి దానాల్ని అయినా కానీ మాస్తారు తగ్గేదే లేదంటూ నా గుంగెనకే పడుతుంటారు హే గోదారి గట్టు మీద రామసలకావే గోరింట కట్టుకున్న సందా మామావే హే హే లా 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 లా. హే 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 లా 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 లా.
కాఫీ కప్పుల్లో షుగర్ క్యూబ్ నువ్వే నువ్వే, నా కంటి రెప్పల్లో కాటుక ముగ్గు నువ్వే నువ్వే, నా చంపల కంటే నా చామంతి సిగ్గు నువ్వే నువ్వే, నా ఊపిరి గాలిని పర్ఫ్యూమ్ మల్లే చుట్టేస్తావే. ఓ మై బేబీ ఓ నీ బుగ్గలు పిండాలి. ఓ మై బేబీ ఓ నీకు ముద్దులు పెట్టాలి. ఓ మై బేబీ ఓ నా చున్నీ నీకు టై కట్టాలి. Craving for you na pillow pakkana novel nuvu, tripping on you na playlist vaipoyavu. Craving for you na pillow pakkana novel nuvu, tripping on you na playlist vaipoyavu. నా వేకప్ కాలే వెచ్చక తాకే సూర్యుడు నువ్వేలే, నా బాల్కనీ గోడలు దూకే వెన్నెల చంద్రుడు నువ్వేలే, ఏ నోటికో కోటికో నాకై పుట్టిన ఒక్కడు నువ్వేలే, నే పుట్టిన వెంటనే గుట్టుకు నీకు పిల్లమయ్యాలే. ఓ మై బేబీ ఓ నీ పక్కన వాలాలి. ఓ మై బేబీ ఓ నీతో చుక్కలు చూడాలి. ఓ మై బేబీ బేబీ ఓ నీ కౌగిలి గాడి పూరించాలి. Craving for you na pillow pakkana novel nuvu, tripping on you na playlist vaipoyavu. Craving for you na pillow pakkana novel nuvu, tripping on you na playlist vaipoyavu.